అందరం వచ్చేది జొన్న తెల్ల జొన్నలో ఇది దీంట్లో చూడు సీమలు పారుతూ ఉంటాయి. అంటే పేను బంక ఉంది కదా, దాన్ని తినడానికి సీమలు పారుతాయి. తెల్ల జొన్న అది కనపడదండి. ఈ తెల్ల జొన్న కాదు, అది కాదు, అది గోంగూర. అవతల తెల్ల జొన్న గమనించింది చెప్పేది దీని గురించి. రాలేదులే కానీ దీనికే సేమ్. ఈ దోస అంటే పంట కాలం పూర్తి అయిపోయింది, కానీ ఇది ఆరోగ్యకరంగా ఉండాలంటే దీనికి మన ఓన్లీ నీమాస్త్రం కొడితేనే సరిపోయింది. దీంట్లో కూడా వైరస్ వచ్చింది. దీన్ని కూడా పల్లాకు తెగలు, పల్లాకి దోసలో పల్లాకు తెగుల. ఎర్రనెల్లి కూడా ఉంది. ఎర్రనెల్లి అంటే పడవాకారంలో ఎర్రనెల్లి, అది పెద్ద డేంజర్. ఇది 2 ఆకులు వేసుకెళ్దాం వాడికి. సీమలు, దానికి చీమలు ఏం చేస్తాయి? సీమలు శత్రు పురుగులు పెట్టినటువంటి గుడ్లని తినేస్తాయి. ఇంకోటి చీమలు విత్తనాలు కూడా తీసుకుపోతాయి, గడ్డి విత్తనాలు అన్నిటిని తీసుకుపోతాయి ఆహారంగా. ఇంకేమేం చేస్తాయి చీమలు? మంచి పని. రైతులకు ఏమేం చేస్తాయి చీమలు? మందులు కొడితే చనిపోతాయి కదా, మందులు మన కెమికల్ కొడితే చనిపోతాయి, చీమలు చనిపోతాయి. చీమలు చనిపోతే ఈ గుడ్లు విజృంభిస్తాయి, పురుగులు. అప్పుడు మనం ఏ మందులు కూడా కంట్రోల్ కాకుండా, అది మనకి ఈ మందులు వీలైనంత వరకు కొట్టకుండా, ఏది మనకు అత్యవసరమైతే కషాయాలు వాడుతూ. దీనికి అత్యవసరంగా ఏం చేయాలంటే మనం సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో లింగాకర్షక బొట్టలో ఎల్లో స్టిక్ ప్లేట్లు, బ్లూ ప్లేట్లు, వైట్ ప్లేట్లు పెట్టుకోవాలి. ఏది మందులు కషాయాలు కూడా జోలిపోయే అవసరం ఉండదు. అంటే అవన్నీ కాదు, అంటే ఇప్పుడు మనకి ఈ పురుగులు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని దోమలు కానీ ఇవన్నీ చంపడం కంటే ఇప్పుడు మనకు గబ్బిలాలు ఉన్నాయి, ఇవన్నీ వాడడం వల్ల గబ్బిలాల సంఖ్య కూడా పోయినాయి, పూర్తిగా లేవు. ఎక్కడో ఉన్నాయి, ఉన్నాయి, లేకపోతే లేదు. గబ్బిలాలు అంటే దోమలు నియంత్రిస్తుంటాయి. ఇప్పుడు ఈ చీమలు ఇప్పుడు చెప్పారు, అవి గుడ్లన్నీ తింటుంటాయి. అక్షంతల పురుగులు గుడ్లు తింటుంటాయి, ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంటాయి. అవి ఇట్లా మనం ఏదైతే కెమికల్ కొడతాం, అంటే కషాయాలు కొట్టడం వల్ల పురుగులు నియంత్రణ ఉంటాయి. మేలు చేసేటివి అంటే మన ఈ కషాయాలు చావు, కానీ మన మొక్కజొల్లి రావు. ప్రధాన ఉద్దేశం కషాయాల వలన ఈ పురుగులు ఏవి చావు. కాకపోతే మన మొక్కను తినకుండా ఒక వేరే మొక్క దగ్గరికి వేరే చోటుకన్నా వెళ్ళిపోవాలి, లేకపోతే మనకి అది ఆకలితో అక్కడే ఉంటే కానీ ఆకలితో చనిపోవడం జరుగుతుంది మామూలుగా 2 విధాలుగా ఈ కషాయాలు వాడడం వల్ల. కానీ కెమికల్ వాడడం వల్ల ఇట్లా ఇవి మిత్ర కీటకాలు చనిపోతున్నాయి, శత్రు కీటకాలు అన్నీ నాశనం అయిపోతున్నాయి. అది తిన్న వాళ్ళ ఆరోగ్యాలు షుగర్లు, బీపీలు వచ్చి మనుషులు కూడా చనిపోతున్నారు. ఇప్పుడు జరుగుతున్న వాస్తవం. మన మొత్తం రాశారు దోశలతో సహా. సుజాత ఓకే.